పొలిమేర ప్రొడ్యూసర్కు మీకేంటి గొడవ? సార్ ఇది ఇంకో బుక్ రాస్తానేమో. కొంచెం ఒక పేజ్ చెప్పండి చాలు, బుక్ ఏమద్దు కానీ. అంటే ఏం లేదు సార్ డౌన్ ద లైన్ ఆయన మంచి ప్రొడ్యూసర్, ఆయనతో నేను కలిసి సినిమా చేద్దామని స్టార్ట్ చేసాం. సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా నేను ఉన్నాను, ఆయన పక్కనే ఉన్నా. మధ్యలో నాకు ఎన్నెన్ని అంటే అన్న టైంకి ఏది జరగకపోయినా కానీ ఐ స్టూడ్ బిహైండ్ హిమ్ అనమాట. నేను తనతో పాటే ఉండి సినిమాని రిలీజ్ కూడా చేశాను, మీకు అందరికీ తెలుసు అది. సో మళ్ళీ ఒకేసారి తనతోనే చెయ్యాలి అని అనుకున్నప్పుడు, సార్ ఇది మీరు హ్యాండిల్ ఇప్పుడే చెప్పే 15 రెట్లు ఎక్కువ బడ్జెట్ దానికి, మీరు హ్యాండిల్ చేయలేరేమో, కొంచెం వేరే వాళ్ళతో కోఆర్డినేట్ అయి చేసుకుందంటే అక్కడేదో చిన్నగా హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ అలాగా. సో నేను కూడా నా ప్రొడ్యూసర్ని చూస్ చేసుకునే రైట్ నాకుంది. సో అల్టిమేట్లీ నేను ఇప్పుడు అక్కడ ఏమి అంటే ఇప్పుడు అగ్రిమెంట్స్ అని నేను నమ్మను సార్. అసలు మామూలుగా నేను ఏంటంటే ఐ గో విత్ ద ఎమోషన్. నేను కనెక్ట్ అయ్యాను అనుకోండి అట్లా వెళ్ళిపోతాను. నవీన్ బాయ్ తోటి నాది లైఫ్ లాంగ్ కనెక్షన్ అలా ఉండిపోద్ది అంతే. తర్వాత నేను ఆ కనెక్షన్ ఆ ఎమోషన్స్తో వెళ్ళిపోతాను. సో నా ఇప్పుడు అభిషేక్ ఉన్నాడు, నాకు డెఫినెట్లీ నేను అభిషేక్తో మళ్ళీ సినిమాలు చేస్తాను తర్వాత అయినా. కాకపోతే అది ఇది అగ్రిమెంట్స్లో అది ఇదేమి నేను అనుకోను. సో అలాగే మేము అక్కడ ఏం లేదు, నాకు ఒక నోటి మాటగా అనుకున్నాం స్టార్టింగ్లో, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. నాకేంటంటే ఆయన అనుకున్నది నాకు ప్రామిస్ చేసి చేయలేదు కాబట్టి ఐ చూస్ ద అదర్ ప్రొడ్యూసర్ అంతే. సో అక్కడ ఆయన హర్ట్ అయి ఉండొచ్చు, బట్ నేను చేసిన తప్పు అయితే ఏమీ లేదు సార్ అక్కడ. ఈ ప్రొడ్యూసర్ మీకు తెలుసు, ఈ ప్రొడ్యూసర్ కంఫర్టేనా? ఈ ప్రొడ్యూసర్ కంఫర్టేనా మీకు? సార్ వాడు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ సార్ నాగాడు. నేనే ఆడి కంఫర్ట్ కాకపోవచ్చు, ఇంకా మేము వేరే అంతా అది తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి తను ప్రొడ్యూసర్గా మారారు సార్. ఆయనకు ఎక్కడ సినిమా నాలెడ్జ్ లేదండి, సినిమా నాలెడ్జ్ లేదు, సినిమా అసలు దాని గురించి ఐడియా లేదు.